అలసంద వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు, మంచిగా తింటారు వాళ్ళైతే. ఫస్ట్ అయితే అలసందల్ని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న కప్తోని 2 కప్పుల అలసందలు తీసుకొని వాటిని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి మళ్ళీ అందులో వాటర్ పోసుకొని ఒక 4-5 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు అలసందలు మంచిగా నానిన తర్వాత వాటిని వాటర్ ఏం లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అలసందలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనకి సరిపడా అంతా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేయితోని ఒక్కొక్క వడ వేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఇదైతే. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఏం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.